ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి ద ఎక్స్ప్లోరర్. సో ఈరోజు మనం పేరూరు అనే ఊర్లో ఉన్నామన్నమాట. ఈ ఊర్లో చాలా స్పెషల్ ప్లేసెస్, చాలా స్పెషల్ థింగ్స్, చాలా స్పెషల్ ఫెస్టివల్స్ జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే నేను మీకు జమీందారి గారి వారి ఇల్లు చూపించేస్తున్నాను. నా ఇంట్రడక్షన్ ఇక్కడే ఇస్తున్నాను చూడండి. ఇది జమీందారి గారి ఇల్లు. ఓకే, ఇంకా నేను మీకు ఈ ఇంటి గురించి, ఈ ఊరు గురించి చాలా విషయాలు చెప్పేయాల్సింది ఉంది. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే మనకి సందులోకి వెళ్ళినా మనకైతే టెంపుల్స్ కనిపిస్తాయి. మీరు ఈ టెంపుల్ని చూస్తే కనుక మీకు అష్టాచెమ్మాలో ఒక సాంగ్లో ఉంటుంది, అదే టెంపుల్ ఇది. అష్టాచెమ్మ షూట్ కూడా ఈ ఊర్లో జరిగిందనమాట. కొన్ని క్లిప్స్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ ఉన్న టెంపుల్స్ని విజిట్ చేయడానికి ఇంటర్నేషనల్ విజిటర్స్ కూడా వచ్చి చూస్తారంట. బాలకృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న టెంపుల్స్ని దర్శనం చేసుకుంటారని అయితే నేను విన్నాను. అండ్ ఇక్కడ అన్ని పెంకిటిల్లులే ఉంటాయి అన్నమాట. ఇవి ఎప్పుడో పాతకాలంలో కట్టించిన ఇల్లులు అయినప్పటికీ కూడా మనకు చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మోస్ట్లీ అక్కడ ఉన్నవన్నీ కూడా పెంకుటిల్లులే కనిపిస్తాయి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. మనము ఇక్కడికి వెళ్తేనే మనకి ఏదో ఓల్డెన్ డేస్కి వెళ్ళిపోయిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి అన్నమాట. మీకు చూస్తుంటేనే ఆ వైబ్ అనేది వచ్చేస్తుంది కదా. కోనసీమలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే చెట్లు. ఆ చెట్లే మన ఇల్లుని ఇంకా అందంగా చూపిస్తాయి అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా చాలా బాగా జరుపుకుంటారు. బయట ముగ్గులు వేస్తూ, పండగ వచ్చినప్పుడల్లా బయట చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఆ సెలబ్రేషన్ ఫీలింగ్ మన ఇంట్లో కూడా తీసుకొచ్చేస్తుంటారు అనమాట. ఇక్కడ మేమైతే ఈ బావిని అయితే తీయగలిగాము. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి మేము బయట ఇదైతే తీయగలిగాము. మీరు ఒకవేళ పేరూరు నుంచి చూస్తున్నట్లయితే నేను ఇంకేమైనా ప్లేస్ మిస్ చేశానేమో కింద కమెంట్ చేయండి. అండ్ చూస్తున్నారు కదా, సచ్ ఎ బ్యూటిఫుల్ హౌసెస్ అరౌండ్ అంటే అసలు చెప్పలేను. నాకు ఈ హౌసెస్ చూసినప్పుడు తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. ఏంటి ఇలాంటి ఇల్లు ఇప్పటికీ ఉన్నాయా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్లో ఇలాగా అంకల్సే కానీ ఆడవాళ్ళే కానీ బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకైతే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ని ఎక్కువ చూస్తుంటాం కదా, దట్టు చాలా హెల్దీగా ఉంటారన్నమాట. మనం వాళ్ళు ఏమి మనలాగా వర్కౌట్స్ ఆర్ ఇలాంటివి ఏం చేయకుండానే కూడా వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే మోస్ట్లీ చాలామంది చిన్నప్పుడు వాళ్ళు పొలం పనులకు వెళ్ళి ఇంకా రకరకాల పనులు, వాళ్ళు చాలా ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి హెల్తీగా, చాలా న్యాచురల్గా, హ్యాపీగా వాళ్ళని చూస్తేనే మనకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేలాగా ఉంటారనమాట జనాలు. అండ్ దట్టు ఎటు చూసినా మనకి చుట్టూ గ్రీనరీయే కనిపిస్తుంది కాబట్టి ఆ వైబ్ కూడా మనకి ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ ఈ రోడ్స్ చూసారా, మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంత బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపిస్తాయని నాకైతే అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఏ ఊర్లో ఉండే స్పెషాలిటీ దానికి ఉంటుంది, కానీ మనం చాలాసార్లు ఇలాంటివి చాలా మిస్ అయిపోతుంటాం కదా ఒకటే ప్లేస్లో ఉండి. సో ఇది అయితే పేరూరులో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. దసరా టైంలో అక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే ఆది బేతాళుడు ఉత్సవాలు అనమాట. చాలా నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట. అక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా ఒక వింటేజ్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసినవి. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. చూసారు కదా, డేట్స్ అని, ఖర్జూరాలు అని, డేట్స్ రెండు ఒకటే. ఇంకా జీళ్ళు, చాలా ఇక్కడ జీళ్ళు ఫేమస్ కాబట్టి లైవ్లో కూడా చేస్తారనమాట వాళ్ళు. ఇంకా చికెన్, బ్యాంగిల్స్, ఎవ్రీథింగ్ అనేది అక్కడ ఉందన్నమాట. అసలు అక్కడ లేనివంటూ ఏం లేకుండా అందరూ
మంచిగా బిజినెస్ చేసుకున్నారనమాట. జనాలు కూడా అసలు ఇసుకు కూడా రాలేనంత జనాలు అయితే వచ్చారు. ఒకవేళ మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టయితే, అంటే మీరు కూడా ఈ ఉత్సవాలకి వచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. నాకైతే చాలామంది వచ్చారు అండ్ చాలా విధాలుగా చాలా డిఫరెంట్ పీపుల్ని చూశాను నేను అక్కడ. నాకు చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. ఇలా ప్రతి సంవత్సరం అయితే జరుగుతుందంట. అండ్ దేవుళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మ్యూజిక్ బ్యాండ్, డీజే పెడుతూ కొంతమంది కేరళ స్టైల్లో, కొంతమంది డిఫరెంట్ స్టైల్స్ అనమాట. అది కమింగ్ వీడియోస్, నెక్స్ట్ క్లిప్స్లో వస్తుంది. అట్లాంటిది చూడడం చాలా ఫస్ట్ టైం, నాకు పర్సనల్గా ఫస్ట్ టైం కాబట్టి అది చూడ్డానికి కూడా చాలా బాగున్నదనమాట. వాళ్ళు కేరళ స్టైల్లో డ్రెస్అప్ అయ్యి కేరళ స్టైల్లో డ్యాన్స్ చేయడం, అండ్ ఇక్కడ డ్యాన్స్ ఈవెంట్స్ కూడా జరిగినాయి అన్నట్టు. అండ్ చాలా బాగా డ్యాన్స్ చేశారనమాట. వీళ్ళకంటే ముందు ఇంకొక అమ్మాయి డ్యాన్స్ చేసింది, తనైతే ఎక్సలెంట్గా డ్యాన్స్ చేసింది అనమాట. అండ్ వీళ్ళు ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నారో మీరు గెస్ట్ చేసి కింద కమెంట్ చేయండి. నేను చెప్పాను కదా మీకు, అదే దేవుళ్ళని డిఫరెంట్గా రెడీ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో తీసుకెళ్ళారని. సో ఇలా అనమాట డీజే పెట్టి వాళ్ళు తీసుకెళ్ళడం. నేనైతే ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయడం వెరీ ఫస్ట్ టైం. నాకైతే మంచి ఫీల్ వచ్చింది. లైక్ ఐ సెడ్, జనాలు చూసారు కదా ఒకరినొకరు తోసుకుంటూ కింద పడిపోతూ. నేనైతే ఇంకా ముందుకు వెళ్ళలేదు, డేర్ చేయలేదు, ఎందుకంటే చాలా క్రౌడీగా ఉంది, అంత సేఫ్ కాదని అనిపించింది. కాకపోతే ఇంకా ముందుకెళ్తే నేను మీకు ఇంకా చాలా విషయాలు అయితే చూపించగలిగేదాన్నేమో, కానీ ఇక్కడి వరకే ఆగిపోయాను. ఇక్కడితోనే నాకు వెళ్తున్న జనాలని, వాళ్ళు చేసే సంబరాలని చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చిందనమాట. మీలో ఎవరైనా ఈ తీర్థంకి వచ్చినట్టయితే కింద కమెంట్ చేయండి. ఇంకేమన్నా ఇందులో స్పెషల్వి ఉంటే, నేను ఇంకేమైనా కవర్ చేయడం మిస్ అయినట్లయితే. మీరు గమనించినట్లయితే ఇక్కడ వీడియోస్లో ఎవరు ఫేవరెట్ హీరోస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళతో పాటు డ్యాన్స్ చేస్తున్నట్టుగా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. అక్కడ చూడండి, ఇంతకీ మీరు అక్కడ ఉన్న పోస్టర్స్లో అక్కడ వాళ్ళు పట్టుకున్న దాంట్లో ఎవరు ఏ హీరోనో గెస్ట్ చేస్తే దాన్ని కూడా కింద కమెంట్ చేయాలి. చూసేశారు కదా పేరూరులో ఉండే స్పెషల్ టెంపుల్స్ అండ్ దసరాకి అక్కడ జరిగే ఉత్సవాలు ఎలా ఉంటాయో అది మీకు చూపించేశాను. అండ్ తర్వాత మేము అవన్నీ చూసినంత, ఆఫ్ కోర్స్ నేను మీకు యాడ్ చేసిన క్లిప్ అక్టోబర్ది. కాకపోతే ఆ పేరూరులో జరిగే పండుగలు ఎలా ఉంటాయో ఆ ఫీల్ మీకు తీసుకురావడానికి అది కూడా యాడ్ చేశాను. సో ఇది వచ్చేసి బోడస్కూర్ రేవ్ అనమాట. మేము అవన్నీ అక్కడ పేరూరికి వెళ్ళి ఆ హౌసెస్ అన్నీ చూసి హ్యాపీ ఫీల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్లో కూడా ఇంకా ఆ వైబ్ని ఎంజాయ్ చేద్దామని వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా చుట్టూ ఎంత ప్లెజెంట్గా ఉందో. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఇల్లుల్లో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫిషింగ్ చేస్తుంటారు అనమాట, చేపల్ని పడుతుంటారు, వాళ్ళ దాంతోనే బతుకుతారనమాట. సో అందుకని అక్కడే ఫిషింగ్ చేసి చేపలు అమ్ముకుంటూ ఇక్కడే ఉంటారనమాట. ఈ చుట్టుపక్కలే వాళ్ళందరూ అక్కడ చిన్న ఇల్లులాగా కట్టుకొని ఇక్కడే ఉంటారు. ఇలా బయట వాళ్ళు కూడా కొంతమంది ఇలా ఇక్కడనే చేపలు పట్టుకోవడానికి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ సీ ఫుడ్ లవర్స్కి అయితే బాగా కావాల్సిన చేపలు, రొయ్యలు, ఇంకా ఎక్సెట్రా ప్రతి సీ ఫుడ్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఇక్కడ ఈ మార్కెట్ చూస్తున్నారు కదా,
ఈ మార్కెట్లో దొరకని చేప అంటూ ఉండదు. అండ్ దట్టు నేను మీకు చెప్పినట్లు ఫ్రెష్గా దొరుకుతాయి అన్నమాట. అందుకే ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చి మరీ కావాల్సిన చేపలు తీసుకొని వెళ్తారు. అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి, అంటే చేపలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి అలా అక్కడ ఆ మార్కెట్లో, ఫిష్ మార్కెట్లో తీసుకొని వెళ్తారు. ఏండే అదేంటండి ఎక్కడ దాకా చూసారు కానీ అలాగే వెళ్ళిపోతారు. ఒకరికి లైక్ కొట్టేయచ్చు కదండి, అది చేస్తూ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి. నాకు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా మీరు. బాగానే ఉన్నారు, చూస్తారు కానీ లైక్ కొట్టరు, కామెంట్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు. మరి ఇదేమన్నా మంచి విషయం అంటారా? మనం ఒకటి అనుకున్నప్పుడు అలాగే వదిలేస్తే అలాగే ఇక్కడ దాకా చూసి మీరు కొట్టేసుకోండి సబ్స్క్రైబ్.